దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి మాట మంచి ఫలాన్ని, మంచి ప్రతిఫలాన్ని, చెడు మాట చెడు ప్రతిఫలాన్ని ఇస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఒక మంచి గైడెన్స్, ఒక మంచి మార్గనిర్దేశకత్వము అనేది ఒక మంచి భవిష్యత్తుకు, అలాగే మంచి స్థిరత్వానికి, మంచి కలల ప్రపంచంలోనికి మనల్ని నడిపిస్తుంది. అలాగే చెడు గైడెన్స్ ఎవరైతే మనల్ని చేస్తారో, లేదా తప్పు మార్గాల్లో ఎవరైతే నడిపిస్తారో, ఆ మార్గాలు మనకి శాపాన్ని, అలాగే బాధను మిగులుస్తాయి. రోజున మంచి సలహా ఇచ్చేవారు లేక, అలాగే మంచిగా అర్థం చేసుకొని బలపరిచేవారు లేక, అలాగే ప్రోత్సహించేవారు లేక, చాలామంది వారికున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వారికి అర్థం కాక, దాన్ని సరిగా ఉపయోగించుకోలేక చాలామంది జీవితాల్లో ఎంతో కోల్పోతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు ఒకవేళ నీ జీవితంలో నిన్ను ఆదరించేవారు, అలాగే నిన్ను బలపరిచేవారు, ఒక మంచి మార్గంలో నడిపించే ఒక ఆదరణకర్తగా నీ జీవితంలో నిలబడగలిగిన వారు లేరేమో. ఈరోజు నీ జీవితంలో సరైన గైడెన్స్ లేక, సరిగా అర్థం చేసుకొని నిన్ను బలపరుస్తూ నేనున్నాను అని ధైర్యం చెప్పువారు లేక, ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాలు నీకు నేను బోధిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నాడు. ఆ పరమదేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు ఈ ఉదయకాలం ముందు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, ఉపదేశం అనేది మన జీవితాల్లో మనకు స్థిరత్వాన్ని, భవిష్యత్తును, జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎంతమంది అయితే ఉపదేశానికి లోబడతారో వారు తప్పకుండా వారి డెస్టినేషన్ చేరుకోగలుగుతారు. ఒక మంచి మార్గములో నడిపించే వ్యక్తి ఉన్నప్పుడు మనము చక్కగా మన జీవితాల్లో సులువుగా ప్రయాణం చేయొచ్చు. ప్రభు అంటున్నారు, ఎవరు నీకు తోడుగా వచ్చినా తోడు రాకపోయినా, ఎవరు నీకు ఉన్నా లేకపోయినా, నేను నిన్ను మాత్రం ఎంత మాత్రం విడిచిపెట్టను, నీకు మంచి మార్గాలు నేను బోధిస్తాను, అలాగే నడిపిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన చేతుల్లో నువ్వు ఉండి, ఆయన మాట ప్రకారం నువ్వు నడుస్తూ, ఆయన బాధలో నువ్వు ముందుకు నడుస్తూ, అలాగే ముఖ్యంగా ఆయన మార్గాల్లో నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుద్ది తెలుసా? పరిపూర్ణ సంతోషం నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా సాయంకాలమున దుఃఖం వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును అన్న వాగ్దానము నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఎందుకంటే ఎల్లప్పుడూ సంతోషాన్ని, ఎల్లప్పుడూ ఆనందాన్ని నువ్వు అనిపిస్తావు. ఎందుకనంటే ఆయన మంచి మార్గములో నిన్ను నడిపించాడు, నీకు బోధించి నిన్ను ఉపదేశముతో నడిపించాడు అని అంటే నీ జీవితంలో అపజయాలు కూడా విజయాలుగా మారిపోతాయి. అంత మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గాల్లో నడుస్తావో నీ జీవితంలో ఒక మంచి క్వాలిటీని నువ్వు పొందుకుంటుంది. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవ్వరూ సంపాదించలేనిది, ఎవ్వరూ ఇవ్వలేనిది పరిశుద్ధత, శాంక్టిటీ నువ్వు పొందుకుంటావు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఎందుకు బలహీనుడవుతాడు? ఈ లోకంలో ఎందుకు బలహీనులవుతున్నారు? అపరిశుభ్రత, పరిశుద్ధత లేకపోవడం, అపవిత్రత అనేది జీవితంలో భయంకరమైన నష్టానికి, కష్టానికి దారితీస్తుంది. ఈరోజున దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుని వైపు అడుగులు వేస్తూ ఎవరైతే నమ్మకమైన పాత్రలు నిలబడతారో వారు ఎంత బలహీనమైనా కానీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారికి బోధించి నిలబెట్టి, వారికి నేర్పించి నిలబెట్టి వారిని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఏ మార్గము తెలియక, ఎవరు బోధించేవారు లేక, ఎవరు ఆదరించేవారు లేక, ఏం చేయాలో అర్థం కాక, ఒకవేళ నిర్వేద స్థితిలో, ఒకవేళ నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేతిలోకి నువ్వు రాగలిగితే ఆయనే నీకు ఉపదేశం చేసి నిన్ను నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున నువ్వు ఎప్పుడైతే ఆయన బోధను జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటావో, ఆయన బోధలో నువ్వు నడవడానికి సిద్ధపడతావో, ఆయన విశేష దైవ జ్ఞానము చేత నిన్ను మరింత జ్ఞానవంతుడిగా మారుస్తాడు. చూడండి, దానియేలును చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోను చూడండి, యోసేపును చూడండి, అలాగే
మీరు గమనిస్తే భక్తుల యొక్క జీవితాలను చూడండి. వారందరూ కూడా జీవితంలో దేవునికి లోబడి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత వారు ఉపదేశము పొందుకున్నారు గనక, దేవుడు వారి మార్గాలను వారికి బోధించాడు గనక, వారు దైవ జ్ఞానము కలిగి, విశేష దైవ జ్ఞానము కలిగి వారు భూమి మీద రాజుల ముందు, అలాగే రాజ్యాల ముందు వారు విరాజిల్లారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా సరైన సలహా చెప్పేవారు లేరని బాధపడుతున్నావా? కంగారు పడకు. ఈరోజు ప్రభువు వైపు నువ్వు తిరగగలిగితే ఆయనే నీకు ఉపదేశం చేస్తాడు. ఆయనే నీకు మంచి ఆలోచన ఇస్తాడు. ఆయనే ముందుకు మిమ్మల్ని నడిపిస్తాడు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని అంటారు కదా, మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు. అవును, సీక్రెట్ ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే మంచి డిసిషన్ తీసుకోవాలి, అలాగే మంచి ప్లాన్స్ ఉండాలి. ప్లాన్స్ సరిగ్గా లేకపోయినా, అలాగే డిసిషన్స్ సరిగ్గా లేకపోయినా తప్పగా ఓడిపోతారు, తప్పగా నష్టపోతారు. కానీ ఈరోజు నువ్వు అడిగితే ఆయన నీకు అద్భుతమైన ప్లాన్స్ ఇస్తాడు, అద్భుతమైన నడిపింపునిస్తాడు, అద్భుతమైన నీకు నిర్ణయం తీసుకోగలిగిన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అందుకోసమే ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు పదే పదే నష్టపోతావు? చేసిన తప్పే చేసి, చేసినట్టుగా జీవించిన పాత జీవితమే జీవించి అలాగే అదే మార్గాల్లో పోయి ఎందుకు నష్టపోతావు? ఒకసారి దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా మారు చూడు. ఈ ఉదయకాలం ముందు ఆయన మీద నమ్మకం పెట్టుకుని చూడు. ఈ ఉదయకాలం ముందు మోకరించి ప్రార్థన చేసి చూడు. ఈ ఉదయకాలం ముందు నిస్సహాయ స్థితిలో దేవుని అడిగి చూడు. నిన్ను తప్పకుండా దేవుడు ఆశీర్వదించి ఒక అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన శక్తిగా నేను మారుస్తాడు. ఈరోజు మీరు ఎవరైనా కానీ వాక్యం వింటున్నవారు, మీ జీవితాల్లో అట్టి కృప కావాలి అని అంటే ఒక్కసారి ఆయన వైపు తిరగండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఆయన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. అనేక మందికి ఉపదేశించేవారుగా, అనేక మంది నడిపించేవారుగా మిమ్మల్ని దేవుడు మార్చును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యమైన బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకుని బలపరచాను. అవునైనా, సరైన ఉపదేశం లేక, సరైన ఆలోచన విధానాలు లేక, అయ్యా సరైన సహాయం లేక నష్టపోతున్న వారు అనేక మంది. ఈరోజు మాట్లాడావు నాయన, మాకు బోధిస్తానని మాటిచ్చావు. ఈరోజు మమ్మల్ని నడిపిస్తానని, ఈరోజు నా నీకు నీ మాటను తీసుకున్న ప్రతి బిడ్డను మీ జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ దేశంలో నుండి, ఏ ప్రాంతం నుండి ఈ వాక్యం ఉంటున్నా, యేసు నామములో బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతం జరుగును గాక. మరింత శక్తితో, మరింత బలముతో, మరింత అద్భుతంతో ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ఏ కెడు శోధన దరిచేరకుండా మీరు సహాయించండి. కృపగలిగిన దేవా, ఈరోజు నన్ను నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి అపజయాలు విజయాలుగా మీరు మార్చి, ఘనమైన స్థితిలో మీరు ఉంచి, అయా పడిపోయే వారిని సైతం మీరు బోధించి, లేవనెత్తి బలపరిచి, అయా నీకు వందనాలు ప్రభువా. భయంకరమైన అప్పులు, బాధలు, వేదనలు, నరకయాతన అనుభవిస్తున్న బిడ్డలను ప్రభువా ప్రత్యేకంగా మీరే బలపరిచి ముందుకు నడిపించమని, విజయకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఈ దినమంతా గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పక ఈ వాక్యాన్ని అనేక మందికి ఉపయోగకరంగా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.